భక్తి ప్రేక్షకులకు నమస్కారం. మనతో పాటు జ్యోతి గారు ఉన్నారు. వారితో మాట్లాడి అసలు రామాయణం గురించి ఏంటో మనం తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. మేడం గారు, ఇప్పుడు రామాయణం గురించి తీసుకున్నట్లయితే రామాయణంలో రాముడు, సీత, లక్ష్మణుడు, హనుమాన్ ఇలా చాలా పాత్రలు ఉంటాయి. అందులో శబరి పాత్రకి చాలా ప్రాముఖ్యత ఉంటుంది కదా. రాముని కోసం చాలా సంవత్సరాల నుండి ఎదురు చూస్తూ ఉంటుంది, అంటే దర్శనం చేసుకోవడానికి. అసలు ఏంటండి దానికి రీజన్ ఏంటి, ఒకసారి మాకు చెప్తారా అండి? రామాయణం అంటే ఆది కావ్యం, అద్భుతమైన కావ్యం. అంటే కథ అందరికీ తెలిసిన ప్రతి ఒక్క అంశం గురించి అందరం తెలుసుకోవాలి అంటారు. అందుకే రామాయణంలో ఎన్నో పాత్రలు ఉంటాయి. ముఖ్యంగా శబరి అన్న వెంటనే శబరి చాలా ఎదురు చూసి అంటే ఎప్పుడు రాముడు వస్తాడో తెలియదు, కానీ రాముడు వస్తాడు అన్నది నమ్మకం. ఆ నమ్మకంతో ఎదురు చూసి మొత్తానికి రాముడు వచ్చిన తర్వాత తాను తన శరీరాన్ని విడిచిపెట్టారు. అయితే ఎందుకు అలా ఎదురు చూశారు? అసలు ఎవరు ఈ శబరి? అంటే అంతగా రామ భక్తురాల అంటే దీనికి సంబంధించి ఆవిడ గురించి మనం తెలుసుకోవాలి. అయితే ఇక్కడ ముందుగా ఒక మాట మనం చెప్పుకోవాలి. ఈ రామాయణంలో శబరి పాత్ర అన్న వెంటనే శబరి తాను పళ్ళను రుచి చూసి ఇంగిలి చేసి ఆ తర్వాత బాగున్నాయో లేదో చూసి రాముల వారికి ఇచ్చారు అని చెప్తూ ఉంటారు. అవునండి. అయితే వాల్మీకి రామాయణంలో మనకి ఈ ప్రస్తావన ఉండదు. వాల్మీకి రామాయణంలో అలా ఇంగిలి చేసి పళ్ళు పెట్టారు అన్నది ఉండదు. వేరే విషయాలు ఉంటాయి శబరికి సంబంధించి. ఇది ఖచ్చితంగా మనం అందరం తెలుసుకోవాలి. అంటే శబరి దగ్గర నుంచి మనం ఏం నేర్చుకోవాలి అన్నది తెలుసుకోవాలి. శబరి చాలా చిన్న వయసులో తను అడవిల్లో అంటే జంతువుల్ని చంపుతూ వేటాడుతూ అలాంటి వాళ్ళు ఉంటూ ఉంటారు కదా, వేటగాళ్ళు. ఆ పరివారంలో ఉన్న వ్యక్తి అనమాట. అయితే చిన్నప్పటి నుంచి బాల్యం నుంచి కూడా ఈ జంతువుల్ని వేటాడటము, వాటిని పట్టి తీసుకుని వెళ్ళి ఇవ్వటము, ఆ తర్వాత అందరూ వండుకు తినటము. అయితే తనకి ఎప్పుడు ఇష్టం ఉండేది కాదు, జీవహింస అన్నది ఇష్టం ఉండేది కాదు. కానీ మరి అదే ప్రవృత్తి కదా, చిన్నప్పటి నుంచి అక్కడే పెరిగింది. తల్లిదండ్రులు కూడా అదే నేర్పించారు, అదే విద్యగా నేర్పించారు, ఎలా వేటాడాలి, ఎలా చంపాలి. కానీ ఇష్టం ఉండేది కాదు. అయితే అలా నెమ్మదిగా కొద్దిగా పెద్దయిన తర్వాత ఇక తనకి వివాహం చెయ్యాలి అని అనుకుంటున్న సమయంలో ఇక నాకు నచ్చని పనులన్నీ నాతో చేయిస్తున్నారు, ఇక నా వల్ల కాదని చెప్పి ఇల్లు విడిచిపెట్టి తాను బయటకు వచ్చేసింది. అయితే ఎప్పుడు కూడా ఈ జీవహింస చెయ్యకూడదు కదా, ఇలా ఉండకూడదు కదా, ఇది నాకు నచ్చట్లేదు అనేటట్టుగా ఉంటూ ఉండేది. మరి నేను ఎలా ఉండాలి అన్నది కూడా తెలియాలి కదా తనకి. అందుకే ఒక మంచి గురువు కోసం వెతుకుతూ ఉండేదట అప్పట్లో. అంటే పూర్వజన్మ వాసనలు అని అంటారు కదా, అంతమంది వేటగాళ్ళు ఉన్నా తనకే ఎందుకు అనిపించింది అంటే ఏదో జన్మలో చేసుకున్న పుణ్యం. అయితే అలా వెతుకుతున్నప్పుడు అక్కడే అడవిలో ఉన్న మహర్షులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి తెలుసు కదా తనెవరో. మేము అలాంటి వాళ్ళకి ఏం చెప్తాము అంటే, మీరు ఎప్పుడు జీవహింస చేస్తూ ఉంటారు, మీ వృత్తే అది, నేనేం చెప్తాను అని ఎవరు శిష్యురాలుగా తీసుకోలేదు. అయితే మతంగ మహర్షి అని ఆ మహర్షి మాత్రం శబరి యొక్క తపన చూసి, అంటే నేను ఇంకా మంచి విషయాలు తెలుసుకోవాలి, నేను ఏ జీవితాన్ని అయితే గడుపుతున్నానో ఇలా గడపడం నాకు ఇష్టం లేదు, అందుకని దీనికి భిన్నంగా నేను ఉండాలి, కాబట్టి నేను ఇంట్లో వాళ్ళని కూడా విడిచిపెట్టి వచ్చేసాను. భగవంతుడు, ఈ ధర్మము, న్యాయము ఇవన్నిటిపైన బాగా ఇష్టం ఉండేది, కానీ అవి ఎలా ఉంటాయి అన్నది తెలియదు తనకి. ఎందుకు అంటే ఎప్పుడు ఎవరు నేర్పలేదు. ఇప్పుడు మతంగ మహర్షి అంటే ఈ కులము, వృత్తి ఇవన్నీ పక్కన పెట్టేసి కేవలం తనకి చాలా ఇష్టం కాబట్టి ఆ తపన ఏదైతే ఉందో దాంతో నేను నిన్ను శిష్యురాలుగా స్వీకరిస్తానని చెప్పి తన ఆశ్రమంలో పెట్టుకుని చక్కగా మంచి విద్య అంతా నేర్పించి తను కూడా గురువుగారి యొక్క శుశ్రూష అంటే సేవ ఎంత చక్కగా చేసేదంటే ఆ అగ్ని కార్యాలకి సంబంధించి దర్భలు తేవడం, కర్రలు తేవడం, వంట చేయటం అన్నీ. అయితే అలా జీవితాంతం అంటే తాను వృద్ధురాలు అయిపోయేంత వరకు అనమాట. అలా చాలా చిన్న వయసు నుంచే కూడా శబరి మతంగ మహర్షి కుమార్తెగానే తన శిష్యురాలు అంటే కుమార్తె కదా, అలా చక్కగా సేవలు చేస్తూ వచ్చింది. అయితే ఇప్పుడు మనం అసలైన విషయానికి రావాలి. అవునండి. అంటే రాముల వారిని చూడటానికి తాను తప్పించిపోయిందా? అసలు రాముల వారి గురించి ఎవరో ఒకరు చెప్పాలి కదా, చెప్పకపోతే తనకి ఎలా తెలుస్తుంది? మతంగ మహర్షి యొక్క శక్తులు అన్నీ ఇన్ని కావు. ఆయనకి ఎంతోమంది శిష్యులు ఉంటూ ఉండేవారు, వాళ్ళు కూడా మహర్షులు. వాళ్ళందరూ ఒకేసారి దేహత్యాగం చేసుకుని దివ్యమైన విమానాలు, అంటే అప్పట్లో అలాగ వెళ్ళిపోవాలి అంటే విమానాలు వచ్చేవి, అందరికీ కాదు కొంతమందికి, వింటూ ఉంటాం మనం. అలా వాళ్ళు వెళ్ళిపోయేవారనమాట ఉత్తమ లోకాలకి.
ఎందుకంటే వాళ్ళు చేసుకున్న తపస్సుకి శక్తి అటువంటిది. అయితే వీళ్ళందరూ అలా వెళ్ళిపోదాం అనుకున్నారట ఒకసారి. అయిపోయింది. వాళ్ళు చేసుకున్న తపశ్శక్తి వల్ల వాళ్ళు అలాగా భగవంతుల్లో ఐక్యమైపోవాలని పుణ్యలోకాలకి వెళ్ళిపోదాం అనుకుంటారు. ఆ సమయంలో శబరి కూడా, గురువుగారు మరి నన్ను వదిలేసి వెళ్ళిపోతారా, నేను కూడా వచ్చేస్తాను మీతో అంటుంది. లేదు లేదు, నువ్వు ఇంకా ఉండాలి. ఎందుకు ఉండాలి అంటే, నేను నీకు ఒక అనుగ్రహాన్ని ఇస్తున్నాను. అంటే ఇంతకాలం నువ్వు నాకు చాలా చక్కగా సేవలు చేశావు కదా, అందుకని ఒక వరం అనుకో. శ్రీరామచంద్రమూర్తి ఈ అడవులకి వస్తాడు, అంటే సీతమ్మ వారిని వెతుక్కుంటూ వస్తాడు కదా ఆ సమయంలో. కాబట్టి అటువంటి శ్రీరామచంద్రమూర్తి దర్శనం చేసుకుని ఆయనకి సేవలు చేసుకుని ఆ తర్వాత నువ్వు రా అని చెప్తారు. అంటే తన గురువు గారు చెప్తారనమాట. రాముల వారి గురించి ముందుగా తనకి తెలియదు, గురువుగారు చెప్తారు. రాముడి లాంటి నరుడుగానే వచ్చాడు కదా రాముడు, అటువంటి నరుణ్ణి చూసి దర్శించుకుని సేవలు చేసి ఆ తర్వాత నువ్వు దివ్యలోకాలకి రావాలి అని అనుగ్రహాన్ని ఇస్తారు. అందుకే ఎదురు చూడు. ఆయన చెప్పరు ఫలానా సమయంలో ఫలానా తారీఖు ఇన్ని గంటలకు వచ్చేస్తారు అని చెప్పరు, కానీ ఎప్పుడో ఒకప్పుడు వస్తారు. ఈ అడవికి వచ్చినప్పుడు ఖచ్చితంగా నీ దగ్గరికి వస్తారు. అంటే ఇది చాలా సంవత్సరాలు అనమాట. ఇన్ని సంవత్సరాలు ఎవరు ఎదురు చూస్తారు అనే ఇది లేకుండా ఖచ్చితంగా మా గురువుగారు చెప్పారు, నేను ఈ మాట వినాలి, ఎలాగైనా రాముణ్ణి చూడాలి, ఆ తర్వాత సేవలు కొద్దిగో అంటే ఏ రకంగా తోచితే ఆ రకంగా సేవలు చెయ్యాలి, ఆ తర్వాత నేను వెళ్ళిపోవాలి. ఇదే తన జీవిత ఆశయం ఇంకప్పటికి. అందులో ఎంతో ఓర్పు సహనం కనిపిస్తుంది, ఒక పట్టుదల కనిపిస్తుంది. 1-2 రోజులు కాదు, ఎన్నో సంవత్సరాలు ఆవిడ అలా ఎదురు చూశారు కాబట్టి రాముల వారు కూడా సీతమ్మ వారిని వెతుక్కుంటూ ఎన్నో ఆశ్రమాలు తిరుగుతూ ఉన్నప్పుడు శబరి దగ్గరికి కూడా వచ్చారు. వచ్చిన తర్వాత శబరిని ఎలా చూశారు అంటే, ఒక భక్తురాల్లా కాదు, ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్న ఒక ముని దగ్గర శిష్యురాలుగా చూశారు. అంటే తనకు కూడా ఎన్నో శక్తులు ఉన్నాయి కదా, ఆ శక్తులు మనకి తెలియాలి. అంటే మనము భక్తి శ్రద్ధలతో గురువుల్ని సేవిస్తే మనలో కూడా కనిపించని ఎన్నో శక్తులు ఉంటాయి. శబరికి ఎన్ని శక్తులు ఉన్నాయి మనందరికీ తెలియాలి, అంటే రామాయణం చదువుకుంటున్న వాళ్ళకి. అందుకనే రాముల వారు శబరిని కలిసిన వెంటనే కొన్ని ప్రశ్నలు వేస్తారట. ఇంకే అంటారు కదా, రామాయణంలో ఒక్క శ్లోకం చదువుకున్నా చాలు అని. పూర్తి రామాయణం ప్రతిరోజు చదవలేం కదా, అలా ప్రతి ఒక్క శ్లోకంలో చక్కని వివరణ ఉంటుంది. ముందుగా ఎవరితో ఎలా మాట్లాడాలి అన్నది రామాయణం మనకి నేర్పిస్తుంది. ముఖ్యంగా రాముల వారి మాట అలా ఉండేది. అంటే ఎవరితో పడితే వాళ్ళతో ఏది పడితే అది అడగం కదా. చిన్న పిల్లలు కలిస్తే వాళ్ళతో వేరేగా మాట్లాడాలి, పెద్దవాళ్ళతో వేరే, గురువు సమానులైన వాళ్ళతో వేరేగా, ఇలా. అందుకే శబరిని చూసిన వెంటనే, అప్పటికే ఆవిడ చాలా పెద్ద వయసు వచ్చేసింది, ఆవిడికి ఓపిక లేదు, కానీ ప్రతిరోజు ఎదురు చూసేది, రాముల వారు ఇవాళ్ళైనా వస్తారా అని. అయితే శబరిని చూసి, నువ్వు క్షేమంగానే ఉన్నావా, మీ గురువుగారు ఏదైతే చెప్పారో దాన్ని పాటిస్తున్నావా ఆ వయసులో కూడా. అంటే ఏం చెప్తారు గురువుగారు, అప్పటికి ఇంకా ఏం పుస్తకాలు పట్టుకుని చదువుకోవాల్సిన అవసరం లేదు, కానీ మనకి మంచి అలవాట్లు ఏవైతే చెప్తారో అవి ఇంకా పాటిస్తున్నావా లేదా అన్నట్టుగా అడుగుతున్నారు. ఇది ప్రతి మనిషికి, అంటే మనకి మనం వేసుకోవాల్సిన ప్రశ్న. మనం నేర్చుకోవాల్సిన విద్యలు ఏమున్నాయి, మనం ఏం నేర్చుకున్నాం, వాటిని ఎలా పాటిస్తున్నాం, అంతే కదా. ఇప్పుడైతే మనకి చిన్నపిల్లలకి గుడ్ హ్యాబిట్స్ అని చెప్తూ ఉంటారు, అప్పుడు అలా చెప్పేవారు. అందుకని మనం నేర్చుకున్నది మనం పాటిస్తున్నామా మంచి అన్నది అడుగుతారు. ఆ తర్వాత క్షేమంగా ఉన్నావా, ఆరోగ్యకరమైన ఆహారాన్ని స్వీకరిస్తున్నావా, నిత్యము అగ్నిహోత్రాన్ని సేవిస్తున్నావా. అంటే అప్పట్లో నిత్యము యజ్ఞాలు అవి చేస్తూ ఉండేవారు. అంటే మనిషి అన్నవాడు ఏ పనులైతే చెయ్యాలో అవన్నీ నువ్వు చేస్తున్నావా తల్లి, ఎందుకంటే ఇప్పుడు ఇంత వయసు వచ్చేసింది కదా, నీ ఒంట్లో ఓపిక ఉందో లేదో, మరి ఇవన్నీ చేస్తున్నావా అన్నట్టు అడిగారు. ఈ ప్రశ్నలన్నీ కేవలం శబరికి కాదు, మనకి కూడా. అంటే మంచి ఆహారం స్వీకరిస్తూ మనిషి అన్నవాడు ఎలా పూజలు చెయ్యాలి, ఎలా ఉండాలి, ఇలా ఉంటున్నారా లేదా అన్నది అడుగుతారట. శబరి కూడా ఎంతో చక్కగా ఆనందంగా, అవును ఇవన్నీ నేను చేస్తున్నాను, మా గురువుగారి యొక్క అనుగ్రహం వల్ల ఈరోజు నేను మిమ్మల్ని దర్శించుకున్నాను అని చెప్తే, రాముల వారు మళ్ళీ ఇంకొక ప్రశ్న వేస్తారు. శబరి, నీ శక్తి ఏమిటో చూపించు, అంటే నీ యొక్క ప్రభావం నాకు తెలుసు, అందరికీ తెలియాలి కదా, అదేమిటో చూపించన్నారట. ఇంతకీ ఏముంటుంది శబరికి శక్తి అంటే, ఏమనుకుంటున్నారు, మీరేమన్నా అనుకుంటున్నారా ఆ వయసులో? అనుకోవట్లేదు, ఎందుకంటే ఆ వయసులో ఏం శక్తి ఉంటుంది. అయితే ఇక్కడ దేని గురించి అడుగుతున్నారు రాముల వారు అంటే, తనకి ఉన్న సేవ చేసి సంపాదించిన శక్తి, అంటే గురువు గారి దగ్గరికి వెళ్ళి ఎన్నో సంవత్సరాలు సేవ చేసిన తర్వాత ఎటువంటి శక్తి సంపాదించింది, ఇది మనకి చెప్తున్నారు. అంటే ఆ అడవిలో
మునులు ఋషులు ఆశ్రమాలు శ్రీ మహావిష్ణువు తిరగవలసిన అవసరం లేదు, అంతే కదా. అవునండి. ఆయన శ్రీ మహావిష్ణువు. రాముల వారికి ఎన్నో శక్తులు ఉన్నాయి, అయినా కూడా ఈ తపశ్శక్తికి ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు అని మనకి చెప్పారు. అంటే భారతీయులు వాళ్ళ జోలికి వెళ్ళొద్దు అని అప్పట్లో అనుకుంటూ ఉండేవారట ఇతరత్ర దేశంలో ఉన్నవాళ్ళు. భారతీయుల జోలికి మాత్రం వెళ్ళకండి, ఎందుకంటే అక్కడ తపస్సు చేసి శక్తులు పొందిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు గనక కోపంతో అలా చూసారా మీరు భస్మం అయిపోతారు. నువ్వు వింటూ ఉంటాం కదా, ఇలా అవునండి. శపించారు ఈ మాట అన్నారు. అలా అప్పట్లో వేరే దేశాల వాళ్ళు అనుకుంటూ ఉండేవారట. అంటే వాళ్ళకి ఇంకా పూర్తిగా విద్య లేదు, నాగరికత లేదు. అటువంటి సమయంలోనే మనం చాలా ఉన్నత స్థానంలో ఉండేవాళ్ళం. అందుకే మన సనాతన ధర్మం చాలా గొప్పది. గొప్పది. కాబట్టి ఈ ఋషులు మునులు వీళ్ళు ఏ స్థానాన్ని పొందుతారు అంటే భగవంతుడే గొప్పవాడని కాదు, భగవంతుణ్ణి నిరంతరము ఏ ఫలితము ఆశించకుండా. ఋషులు మునుకులకి ఏమిటి కోరికలు ఉండేవి? ఏమీ కాదు. ఏమీ కాదు. మెడలు కట్టుకోవాలి, ఆస్తులు సంపాదించుకోవాలి అని లేదు కదా, కేవలం లోక కళ్యాణం కోసం భగవంతుణ్ణి చూద్దాము, లేకపోతే దర్శించుకుందాం, స్మరించుకుందాం అని ఉంటూ ఉండేవారు. అవునండి. అలా ఎవరైతే తప్పించిపోతారో వాళ్ళకున్న శక్తులు అన్నీ ఇన్ని కావు అని ఇక్కడ రాముల వారు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు మనందరికీ. ఇన్ని విషయాలు ఉంటాయి ఈ శబరి విషయానికి వస్తే. ఇప్పుడు శబరి తనతో పాటు ఆశ్రమం లోపలికి తీసుకుని వెళుతుందట. రాముల వారిని, లక్ష్మణస్వామిని ఇద్దరిని తీసుకుని వెళుతుంది. ఆశ్రమం చూపిస్తూ ఉంటుంది. ఇదిగో మా గురువు గారు ఇక్కడ యజ్ఞం చేశారు, ఇదిగో మా గురువు గారు ఇలా పువ్వులు పెట్టారు. విచిత్రం ఏమిటి అంటే గురువుగారు వెళ్ళిపోయి చాలా కాలం అయిపోయింది, తన కొంతమంది శిష్యులతో పాటు. ఇందాక మనం చెప్పుకున్నాం కదా వెళ్ళిపోయారని. అయితే వెళ్ళిపోక ముందు ఏ యజ్ఞం అయితే చేశారో అందులో అప్పటికీ కూడా, అంటే వీళ్ళు చూసేటప్పటికీ కూడా నిప్పు అన్నది అది కనిపిస్తోంది, ఆ వేడి అన్నది ఉంది, ఆ మంట అన్నది ఉంది, అది ప్రకాశవంతంగా అది నలువైపులా అలాగా మెరిసిపోతోందట. ఇంకా విచిత్రం ఏమిటి, అలా కొంచెం బయటకు వచ్చి ఆవిడ చూపించింది, ఇదిగో ఆ సమయంలో మా గురువు గారు తన పంచ ఏదైతే తడుపుకుని ఆరవేశారో ముట్టుకుని చూడు రామా ఇప్పటికీ తడిగా ఉంది అన్నారట. అన్న వెంటనే రాముడు ముట్టుకుని చూశాడు, అది తడిగానే ఉంది. మరి ఇన్ని సంవత్సరాలు గాలి లేదా, వెలుతురు లేదా? ఉంది. కానీ ఇలాంటి మహానుభావులు అంటే వాళ్ళ శక్తులు ఎలా ఉంటాయి, ప్రకృతి వాళ్ళపైన ఏ శక్తులైతే ప్రయోగించారో వాటిపైన పనిచేయదు. ఎంత ఎండ ఉన్నా ఏదున్నా కూడా తడి బట్ట ఏదైతే ఆరవేశారో ఆయన వెళ్ళిపోక అలాగే ఉందట. ఆ యజ్ఞస్థలంలో ఆయన ఏ పువ్వులైతే వేశారో, కొన్ని సంవత్సరాల క్రితం వేసిన పువ్వులు ఆ రోజుకి కూడా అవి అలా చక్కగా ఉన్నాయి వాడిపోకుండా. ఇవన్నీ మనకి వాల్మీకి రామాయణంలో కనిపిస్తాయి. అవునండి. వాడిపోకుండా పువ్వు రెక్కలు బయటికి వచ్చేయకుండా ఆ పువ్వులు అలాగే ఇప్పుడే తెచ్చిపెట్టామా అన్నట్టున్నాయి. ఇవన్నీ శబరి చూపిస్తుంది. అంటే తన గురువుగారు మతంగ మహర్షి యొక్క శక్తి ఏమిటి అన్నది ఇక్కడ మనకు అర్థమవుతుంది. అదే నిరూపణ చేయటానికి రాముల వారు అడుగుతున్నారు, ఏది చూపించు. అంటే అలాంటివి కనిపించాలి అంటే తనకి కూడా అంత శక్తి ఉండాలి కదా, అవునండి. లేకపోతే అవి అలా ఉండవు, కనిపించవు. అందుకని తనకి ఆ శక్తి ఉంది. గురువుగారు చేసిన యజ్ఞము ఎక్కడ, ఆ యజ్ఞము ఇంకా ఆరలేదు, ఆ బట్టలు ఇంకా ఆరలేదు, అవి అలా ఉండిపోయాయి. అలా ఉండిపోయాయి అంటే ప్రకృతి యొక్క ప్రభావం లేకుండా ఉండిపోయాయి అని అర్థం. అంటే శాశ్వతంగా ఏ రీతిలో ఉన్నాయో అలాగే ఉండిపోయాయి. ఇదంతా అయిపోయిన తర్వాత మీ దర్శనం అయింది, ఇంకింతకంటే నాకేం అవసరం లేదు, మా గురువుగారు ఈ అనుగ్రహాన్ని ఇచ్చారు, అది నేను పొందాను రామా, కాబట్టి ఇప్పుడు నేను ఆనందంగా వెళ్ళిపోతున్నాను అంటూ చక్కగా రాముడికి సేవలు, అంటే మనకి పళ్ళు లేకపోతే ఇంకేవైతే తేనె ఇవన్నీ కూడా తీసుకొచ్చి పెట్టింది కదా, అవన్నీ ఇచ్చింది. రాముడి కడుపు నింపింది. ఆ తర్వాత అగ్ని అన్నది అక్కడ ప్రవేశపెట్టుకుంది తనే, అది కూడా తన తపశ్శక్తి. ఆ అగ్ని అన్నది వచ్చిన తర్వాత రామ ఇక నిన్ను చూస్తూ నేను వెళ్ళిపోతాను, ఇంతకన్నా ఆనందం నాకు ఇంకొకటి లేదని చెప్పి ఆ అగ్నిలోకి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయి ఆహుతి అయిపోతుంది. అంటే తనని తాను ఇంకా త్యజించిందనమాట శరీరాన్ని. అప్పుడు శరీరం అంతా కాలిపోయిన తర్వాత లోపల నుంచి ఒక దివ్యమైన ఆత్మ అని అంటాం కదా, అటువంటి స్వరూపం బయటికి వచ్చి రామచంద్రమూర్తికి నమస్కారం చేసి మొత్తానికి మోక్షం అన్నది పొందింది. అంటే ఒక సాధారణ బాలిక, ఒక వేటగాడి ఇంట్లో పుట్టి వేటాడుతూ చిన్నప్పుడు అడవిలో తిరుగుతున్న ఒక బాలిక తనని తాను ఎలా మార్చుకుంది, ఎలా శక్తుల్ని సంపాదించింది, ఇవన్నీ చెప్పిన తర్వాత వాల్మీకి మహర్షి మనకు ఒక మాట చెప్తారు. తను మోక్షాన్ని పొందటం, తను ఆ రకంగా దివ్యలోకాలకి వెళ్ళిపోవటం రాముని వల్ల కాదు, తన తపశ్శక్తి వల్ల. అంటే రాముల వారు ఇవి మనకి నేర్పిస్తున్నారు. ఎవరైతే
అంత చక్కగా ఒక జీవన విధానాన్ని పాటిస్తూ ఉంటారు, సేవలు గురు సేవ చేస్తూ ఉంటారు, గురువుగారి యొక్క అనుగ్రహాన్ని పొందుతారో వాళ్ళకి శక్తులు మామూలుగా ఉండవు, వాళ్ళు కూడా చాలా తపశ్శక్తితో ఉంటారు అని రాముల వారు ఎంతోమంది ఆశ్రమాలకు వెళుతూ, అలాగే శబరి లేకపోతే ఇంకొక ఆశ్రమం అలా అన్ని ఆశ్రమాలకి వెళుతూ వాళ్ళకి ఉన్న దివ్య శక్తుల గురించి మనకి ఇక్కడ వాల్మీకి మహర్షి చెప్తారే కానీ రాముల వారు ఏదో చాలా గొప్ప అన్నది చెప్పరు. కారణం ఏమిటి అంటే మన సనాతన ధర్మం ఋషులకు మునులకు అంత మంచి స్థానాన్ని ఇచ్చిందనమాట. అది మతంగ మహర్షి యొక్క గొప్పతనం, ఆయన ఇచ్చిన అనుగ్రహం. కాబట్టి రామ దర్శనం అయిన తర్వాత శబరి అలా చక్కగా మోక్షాన్ని పొందుతుంది. అందుకే శబరి జీవితము మనందరికీ ఆదర్శం. ఎలాగా అంటే భగవంతుణ్ణి చూడడానికి, సేవలు చేసుకోవటానికి. మనమందరం ఎందుకు ఎదురు చూస్తాం? దేవుడు వస్తే 2-3 కోరికలు ఉన్నాయి మనసులో, కోరుకుందాం అని కదా ఎదురు చూస్తాం. అవునండి. ఎవరైనా చెప్తే దేవుడు వస్తున్నాడు కలవడానికి అంటే ఎంత తొందరగా వస్తే బాగుండు, ఉన్నాయి నాకు 2-3 కోరికలు అని అనుకుంటాం. శబరికి అలా కోరికలు లేవు. చక్కగా సేవలు చెయ్యాలి, దేవుణ్ణి చూడాలి, తన గురువుగారు ఇచ్చిన అనుగ్రహం పొందాలి, హాయిగా వెళ్ళిపోవాలి, అదే తపన ఉండేది. కాబట్టి రామదర్శనం కలిగింది. ఎప్పుడైతే మన మనసులో కూడా కోరికలు లేకుండా రాముణ్ణి ఏ రూపాన్నైనా భగవంతుడిని చూడాలి అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు ఏదో ఒక రూపంలో వస్తాడు, మనకి ఆ దర్శనం అవుతుంది. ఇప్పుడు ఆనందంగా వెళ్ళిపోవచ్చు అనమాట, కోరికలన్నీ లేకపోతే.